మనం సినిమాలు చూస్తాం. మనకు సినిమాలంటే చాలా ఇష్టం. కానీ సినిమాల గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ సినీ ప్రపంచంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ ప్రపంచంలో మొదట సినిమాని ప్రొడ్యూస్ చేసిన దేశం ఏది? మన తెలుగులో మొదటగా సినిమా చేసింది ఎవరు? ఆ సినిమా పేరేంటి? ఇవి మాత్రమే కాదు, ఇంకా మన టాలీవుడ్ గురించి మీరు ఎప్పుడూ వినని ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇదొక్కటే కాదు, కొంతమంది ఏమంటారంటే సూపర్ స్టార్ కృష్ణ గారు కొన్ని దారుణమైన తప్పులు చేశారు అంటారు. కొంతమంది ఏమో కృష్ణ గారు టాలీవుడ్కి ఎంతో మంచి చేశారు అంటారు. అసలు కృష్ణ గారు చేసిన పనులేంటో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను, మీరే చెప్పాలి. అవి మంచి పనులా లేకపోతే చెడ్డ పనులా అని. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో చివరి వరకు చూడండి అండ్ డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నమ్మి నా చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. వీడియోలోకి వెళ్తే మన ప్రపంచంలో ఒకప్పుడు ఎలాంటి ఫిల్మ్ మేకింగ్ లేదు. అప్పటిలో ఎంటర్టైన్మెంట్ అంటే చిన్న చిన్న స్కిట్స్ మాత్రమే. నాటకాల ద్వారా ఎంటర్టైన్ అయ్యేవారు ప్రజలు. అయితే నార్త్ ఇంగ్లాండ్ అక్టోబర్ 14న ఒక షార్ట్ అండ్ సైలెంట్ ఫిల్మ్ని రిలీజ్ చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు రౌండరీ గార్డెన్ సీన్. పేరు తప్పుగా చెప్తే క్షమించాలి. ఈ షార్ట్ ఫిలిం వరల్డ్లోనే ఫస్ట్ షార్ట్ ఫిలిం. అయితే అప్పట్లో వీడియో ఫుటేజ్ మాత్రమే రికార్డ్ అయ్యేది, ఆడియో రికార్డ్ అయ్యేది కాదు. మరి ఆడియో లేకుండా సినిమా చూడలేం కదా అనుకోవచ్చు. స్క్రీన్ పక్కన ఒక వ్యక్తి నుంచొని సినిమా డైలాగ్స్ని చెప్పేవారంట ఆ రోజుల్లో. సో ఈ విధంగా చూస్తే ఫస్ట్ మూవీని ప్రొడ్యూస్ చేసింది యూకే అండ్ తర్వాత యూఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, ఇలా చాలా చోట్ల ఫిల్మ్ మేకింగ్ అనేది స్టార్ట్ అయింది. సినిమాలు అయితే వస్తున్నాయి కానీ ఆడియో లేకుండా వస్తున్నాయి. అయితే ఈ ఆడియో ప్రాబ్లం గురించి అందరికీ తెలిసిన ఈ విషయాన్ని అమెరికా మాత్రం చాలా సీరియస్గా తీసుకుని 1927లో ద జాజ్ సింగర్ అనే సినిమాని రిలీజ్ చేసింది. అప్పటి వరకు సినిమాలో డైలాగ్స్ అసలు ఏమాత్రం ఉండేవి కాదు. కానీ ఈ జాజ్ సింగర్ సినిమాలో డైలాగ్స్ కూడా ఉంటాయి. దీంట్లో మొత్తం 354 మాటలు ఉన్నాయి. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి టాకీ సినిమా. అంటే వీడియోతో పాటు డైలాగ్స్ కూడా ఉంటాయి. ఇక టాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. మన టాలీవుడ్లో మొట్టమొదటి సినిమాని ప్రొడ్యూస్ చేసింది రఘుపతి వెంకయ్య నాయుడు గారు. సినిమా పేరు భీష్మ ప్రతిజ్ఞ. ఇది ఒక సైలెంట్ ఫిలిం, అంటే డైలాగ్స్ ఏమాత్రం ఉండవు. ఇదే తెలుగులో వచ్చిన మొదటి సినిమా. మన తెలుగులో వచ్చిన ఫస్ట్ సౌండ్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగులో ఫస్ట్ సౌండ్ ఫిల్మ్ పేరు భక్త ప్రహ్లాద. ఇది తెలుగు హిందూ మైథలాజికల్ ఫిలిం. హెచ్ఎం రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇది మన తెలుగులో డైలాగ్స్తో వచ్చిన మొట్టమొదటి సినిమా. టాలీవుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మర్చిపోతే బిడ్డ కన్నతల్లిని మర్చిపోయినట్టే లెక్క. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలియని ఎన్నో వాటిని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పటి వరకు సినిమా స్కోప్ ఫిలిం లేదు. మొదటిసారి సినిమా స్కోప్ ఫిల్మ్స్ని పరిచయం చేసింది కృష్ణ గారే. అప్పటి వరకు కలర్ ఫిల్మ్స్ లేవు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ మాత్రమే ఉండేవి. ఫస్ట్ టైం కలర్ ఫిల్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది కృష్ణ గారే. సింహాసనం పేరుతో ఫస్ట్ 70mm ఫిల్మ్ని ఇంట్రడ్యూస్ చేసింది కృష్ణ గారే. తెలుగు వీర లేవరా పేరుతో ఫస్ట్ డిటిఎస్ ఫిలింని ఇంట్రడ్యూస్ చేసింది కూడా కృష్ణ గారే. ఇవి మాత్రమే కాదు, మొదటిసారిగా టాలీవుడ్కి కౌబాయ్ జానర్ని పరిచయం చేసింది కూడా కృష్ణ గారే. ఇది మాత్రమే కాదు, స్పై థ్రిల్లర్స్ అనే జానర్ అని, అలాగే జేమ్స్ బాండ్ టైప్ మూవీస్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారే. సూపర్ స్టార్ కృష్ణ గారు మన టాలీవుడ్కి ఎన్నో కొత్త వాటిని పరిచయం చేశారు. ఈయన మనకు చేసిన మంచి ఎప్పటికీ మరోలేం. ఆయన అంత గొప్పవాడు కాబట్టే 2 సార్లు నేషనల్ అవార్డ్స్, ఒకసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ వచ్చాయి. మన టాలీవుడ్ గురించి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, పార్ట్ 2లో చెప్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఈస్ టాలీవుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. లవ్ యూ.